హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో అనమాట ఇది. ఎందుకంటే నా బర్త్డే కాబట్టి స్పెషల్గా మెమొరల్గా ఉండాలి అని చెప్పి తీసుకున్న వీడియో. ఇంకా బర్త్డే అనగానే మనకు గుర్తొచ్చే స్వీట్స్, కేక్స్ తప్ప ఇంకేం లేదనమాట. అలాగే అందరిలాగే నాకు కూడా అనమాట. ఇంకా నాకైతే ఇష్టం కూడా ఉండదు స్వీట్స్, కానీ ఆ రోజు రావాలి అని చెప్పి వచ్చేసిన బేకరీకి. నాకు ఇష్టం లేకపోయినా పిల్లల కోసం. అండ్ కొత్త లొకేషన్కి వచ్చినాం అనమాట. చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియాకి, అంటే ఎక్కడికో కాదండి, రెగ్యులర్గా మీరు చూసేదే కదా కాంప్లెక్స్. ఇంకా అందులో ఉన్నాయి ఇంకా కొంచెం వెరైటీగా పీస్ఫుల్గా ఉండే ప్లేస్, అది కూడా బేకరీ పక్కన అనమాట. ఇంకెవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చిల్ అయిపోతుంటారు. కానీ నేను అస్సలు ఎప్పుడు రాను, వచ్చినా కూడా జస్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని చాక్లెట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడం వరకే. ఇక్కడే ఉండి తినేసి టైం పాస్ చేసి హ్యాపీగా ఉంది అయితే నా బర్త్డే రోజు అనమాట. ఇంకా మా బర్త్డే అని చెప్పి మా హస్బెండ్ తొందరగా వచ్చాడు. అప్పుడు అంత సీన్ లేదు, నైట్ డ్యూటీ ఉందని చెప్పి ఈవినింగ్ తొందరగా వచ్చాడు. ఇంకా మేము ఇక్కడ స్టే చేసి హ్యాపీగా తినేసి చిల్ అయిపోయిన తర్వాత, నైట్ డ్యూటీ ఉన్నా కూడా మెల్లగా వెళ్తారనమాట 10కి అలా తినేసి. సో ఏ టెన్షన్ లేదు, ఇంకా 4 hours టైం ఉంది కదా అని చెప్పి మేమైతే అలా టైం స్పెండ్ చేసి చాలాసేపు ఉన్నాము. ఇంకా పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసినాము. ప్రతిరోజు వస్తాను కాంప్లెక్స్కి, కానీ ఇక్కడ బేకరీ పక్కన ఉండే పీస్ ఏరియాలో అయితే ఎప్పుడు కూర్చోలేదు, ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు అనమాట. ఇంకా నా బర్త్డే రోజే ఆ రోజు వెళ్ళి టైం స్పెండ్ చేసి హ్యాపీగా అనిపించింది. కొందరు బర్త్డే అనగానే కేక్ కట్ చేయడము, లేదంటే ట్రిప్కి తిరగడము, ఏదో ఒక స్పెషల్ కావాలి ప్రతి ఒక్కరికి. కానీ నాకు ఏం కేక్ కట్ చేయకపోయినా నాకైతే ఇలా టైం స్పెండ్ చేయడం అయితే హ్యాపీగా అనిపించింది. ఈ ఆర్మీ వాళ్ళకి ప్రతిరోజు అసలు టైం కూడా ఉండదు ఫ్యామిలీతో గడపడానికి. ఇంకా నా బర్త్డే రోజు ఇంక ఇలా టైం స్పెండ్ చేసుకోవడం, ఇంకా నాకు ఇదే స్పెషల్. ఇంతకంటే ఇంకా స్పెషల్ ఏం అవసరం లేదనమాట. వీళ్ళు మా ఫ్యామిలీతో ఉంటే చాలు. ఇంకా ఇదే అన్నమాట నా బర్త్డే మినీ వ్లాగ్. ఇదే నాకు ఒక పెద్ద స్పెషల్ అనమాట. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.